నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అంటే పాట్ బెల్లీ అంటే ఇప్పుడు రకరకాల బెల్లీ ఉంటది కదా! మనకి చుట్టూ ఫార్మ్ అయిన ఫ్యాట్ ఉంటది. ఇక్కడ ఫార్మ్ అయిన ఫ్యాట్ ఉంటది. బాడీ అంతా ఉండకుండా ఓన్లీ ఇక్కడ ఉంటది. లేదా ఓవరాల్ ఫ్యాట్ ఉంటది. ఏదున్నా సరే ఫుల్ బాడీ వర్కౌట్‌తో పాటు బెల్లీ ఫ్యాట్ వర్కౌట్ కూడా చేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇంకా కొత్త ఎక్సర్‌సైజ్ చేసిన కొద్దీ ఏమవుతది? హ్యాపీ అనిపిస్తది. ఇంకా చేసిన కొద్దీ స్వెట్ ఇట్ ఔట్ అంటారు కదా! సో, మొత్తం చెమటలొచ్చేసిన కొద్దీ ఇంకా హ్యాపీ అనిపిస్తా ఉంటది. మెంటల్‌గా అయినా, ఫిజికల్‌గా అయినా. దాంతో పాటు ఫ్యాట్ కరగడం కూడా స్టార్ట్ అయిపోతది. సో, ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. చుట్టూ కరిగేలాగా చూసుకోవాలి. ఓన్లీ ఇక్కడ చేస్తానంటే కుదరదు. మొత్తం ఇదంతా ప్రెషర్ పడాలి. సో, చూడండి. ఇలా కూర్చున్న దగ్గరే సుఖాసనాలు కూర్చోండి. స్పైన్ మొత్తం స్ట్రెయిట్ పెట్టేసుకోండి. ఎందుకంటే స్పైన్ స్ట్రెయిట్ లేకపోతే ఎనర్జీ అనేది పాస్ అవ్వదు. సో, స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని 2 చేతులు ఇలా పైకి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఇలా సైడ్‌కి. ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే ఈ కాలు లిఫ్ట్ చేయకూడదు. మీరు ఎంత వీలైతే అంతే బెండ్ అవ్వండి. ఇక్కడ పడుతది ప్రెషర్. ఇక్కడ కూడా పడుతది. సో, 2 దగ్గరలో ప్రెషర్ పడితే అక్కడ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరగడం స్టార్ట్ అవుతది. మళ్ళీ చూడండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ రైట్. ఇలా స్లోలీ మళ్ళీ సేమ్ ఇది ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. అప్పుడే బాగా పనిచేస్తది. ఈ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గరే ఇది ఉంది కదా 2 దగ్గరికి తెచ్చేసుకోండి. దగ్గరికి తెచ్చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇది ఎంత వీలైతే అంత కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి. ఇలా తీసుకొని ఇక్కడ ఒక దగ్గర ఫమ్‌గా ఇలా పెట్టండి. ఎంతసేపు వీలైతే అంతసేపు. ఒక 20 సెకండ్స్ ఉండగలిగితే 20 సెకండ్స్ ఇదే పొజిషన్‌లో ఇలా ఉండండి. స్లోలీ ఇప్పుడు ఇలా ఫ్లాపింగ్ స్టార్ట్ చేసేయండి. బటర్‌ఫ్లై. బద్ధకోణాసన నుంచి బటర్‌ఫ్లైకి, తిట్లీ ఆసనాకి. ఇలా. ఇది 45 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా ముందుకు పెట్టేసేయండి. 2 కాళ్ళు ఇలా ఆనించుకొని ముందుకు పెట్టేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ 2 చేతులు పైకి ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంత. ఈ పొజిషన్‌లో కూడా కాసేపు ఉండండి. ఒక 10 సెకండ్స్ మినిమమ్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ సేపు ఉండండి. మనకి ప్రెషర్ అనేది ఇక్కడ ఇంకా థైస్ మీద 2 ప్లేస్‌లలో పడుతది. ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతది. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ఇలా సైడ్‌కి తిరిగేసుకొని ఇలా 1, 2, 3 లుక్ స్ట్రెయిట్ అంటారు కదా! అలా కంప్లీట్ ఇలా నోస్ మొత్తం స్ట్రెయిట్‌గా మొత్తం మనకి ఎలా ఉంటదో ఫర్మ్‌గా పెట్టేసుకొని అటు సైడే చూసుకుంటూ ఇలా 1, 2, 3, 4 సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకొని 1, 2, 3, 4 సేమ్ ఇప్పుడు అదే సీక్వెన్స్‌లో లాగా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని 1, 2, 3, 4 1, 2, 3, 4 సేమ్ మళ్ళీ సీక్వెన్స్ 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 5, 6, 7, 8 ఇలా 5 to 10 రౌండ్స్ చేసుకోండి. ఈ 3 4 4 4 చేసుకున్నది 5 రౌండ్స్ చేసుకోండి. అంటే 20 to 30 టైమ్స్ మినిమం వస్తది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇప్పుడు ఇలానే కూర్చున్న దగ్గర ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని కంప్లీట్ 1, 2, 3 ఇక్కడ మొత్తం తెలియాలి. మీకు డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలవాలి. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది చూసారా అప్పుడే ఫ్యాట్ కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో, స్లోలీ ఇప్పుడు ఇలా సైడ్‌కి తిరిగేసుకుని ఇలా టేబుల్‌లో వచ్చేసేయండి. టేబుల్ వచ్చాక స్లోలీ ఇలా అధోముఖాలు వచ్చేసేయండి. ఇలా మొత్తం స్ట్రెచ్ ఇచ్చి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇలా మళ్ళీ సేమ్ ఇది ఇట్లా దగ్గరికి వచ్చేసుకొని స్లోలీ ప్లాంక్. ఇదేం చేస్తుందంటే పొట్ట కరిగించుడే కాకుండా ఫ్యాట్ కరిగించి మజిల్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటిది గట్టిగా ఉంటుంది. లూజ్ ఉన్న పొట్ట గట్టిగా అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, కోర్ స్ట్రెంథనింగ్. మళ్ళీ సేమ్ ఇక్కడ ఇన్హేల్, ఇక్కడ ఎక్స్హేల్, మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ చేసుకున్న తర్వాత ఇలా స్లోలీ రిలాక్స్. స్లోలీ అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లో వచ్చేసి సేమ్ ఒకసారి మళ్ళీ నన్ను చూడండి. కాళ్ళు 2 ఇలా వెనకాలకు తీసుకొని ఒక కాలు మీద ఒక కాలు పెట్టేసుకొని
బాడీని ఇలా ఫ్రంట్కి ఫార్వర్డ్ మూవ్ చేసేసి ఇలా 1 2 3 4 ఇలా స్లోగా ఒక 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ఇలా రిలాక్స్, మళ్ళీ సేమ్ ఇంకొక 10 రౌండ్స్ ట్రై చేసేసేయండి. చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ కొంచెం ఆయాసం వస్తుంటుంది కాబట్టి ఇలా రిలాక్స్ అయ్యి ఇలా వజ్రాసనాల్లో కూర్చోండి. 2 చేతులు ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టుకొని స్ట్రైట్ చూసుకుంటూ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇలా ఇంకొకసారి ఇలా తీసుకున్న తర్వాత కాసేపు ఈ పొజిషన్లో ఉండండి. ఈ పొజిషన్లో ఉండి మళ్ళీ సేమ్ ఇలా వచ్చేసి సేమ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇలా ఇన్హేల్ తీసుకొని ఇక్కడ ఎక్స్హేల్. ఇప్పుడు స్లోలీ భుజంగాసన్ ఇలా మళ్ళీ సేమ్ కిందికి కంప్లీట్. ఇంకొక ఫార్మ్ ఆఫ్ భుజంగాసన్ ఇలాగా ఇలా మళ్ళీ సేమ్ ఇలా అధోముఖ ప్లాంక్ భుజంగాసన్. ఇంకొక ఫార్మ్ ఆఫ్ భుజంగాసన్, మళ్ళీ సేమ్ భుజంగాసన్, మళ్ళీ సేమ్ అధోముఖ, మళ్ళీ రిలాక్స్. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత స్లోలీ సెంటర్లో వచ్చేసుకొని 2 కాళ్ళు ఇలా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి. స్ట్రైట్ పెట్టుకున్న తర్వాత ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని ఒక కాలు కంప్లీట్ ఇటు సైడ్కి తీసుకెళ్ళిపోయి ఈ మధ్యలో 1 2 3 ఇలా 10 టైమ్స్. ఇటు సైడ్ 1 2 3 ఇలా ఒక 10 టైమ్స్. మళ్ళీ సేమ్ స్ట్రైట్ వచ్చేసుకొని ఇంటర్లాక్ చేసుకొని ఇలా 1 2 ఇలా క్లాక్ వైజ్ 20 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ కూడా ఇలా 20 టైమ్స్ మినిమం చేసుకోండి. ఇలా మొత్తం బ్యాక్ మొత్తం బాగా బెండ్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసేయండి. అప్పుడు ఫార్వర్డ్ బెండ్ బాగా జరుగుతుంది, పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇలా 10-20 చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఈ లెగ్ స్ప్రెడ్ చేసేసుకోండి. హ్యాండ్స్ ఈ పొజిషన్లో పెట్టేసుకోండి. సేమ్ 1 2 3 ఇలా 10 టైమ్స్. సేమ్ మళ్ళీ మన సైడు 10 టైమ్స్. ఇలా స్లోలీ రిలాక్స్. మొత్తం ఒకసారి అంతా అయిపోయాక బ్యాక్ మొత్తం ఎక్కువ ప్రెషర్ పడినట్టు అనిపిస్తుంది, కొంచెం నొప్పి లేస్తుంది కాబట్టి కౌంటరింగ్ అంటారు. అంటే ఫార్వర్డ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్కి మొత్తం రిలాక్స్ ఇచ్చేయడానికి ఇలాగా ఇలా స్లోలీ ఒక 5 మినిట్స్ ఆ పొజిషన్లో ఉండి లేసి ఇంకా వీలైతే సూర్య నమస్కారం అలా చేసుకొని లాస్ట్కి ఒకసారి మొత్తం ఒక 5 మినిట్స్ కంప్లీట్గా పడుకోండి. మొత్తం శవాసనాలో పడుకోండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ చేసే కంటే ముందు ఏం చేయాలంటే అంజూర్ అంటారు కదా, అంజూర్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసాక స్లోలీ 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 మొత్తం నీట్గా నమిలి మొత్తం చేసాక అది హ్యాపీగా తినేసాక మోషన్ పాస్ అయిపోతుంది, ఫ్రీగా అవుతుంది. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయ్యేదాకా చూసుకోండి. లేదు అనుకుంటే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేసేయండి. మధ్యలో వస్తే వెళ్ళి వచ్చేసేయండి. మొత్తం ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. సాయంత్రాలు చేస్తున్నారనుకోండి, సాయంత్రం సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక చిన్న జింజర్ ఉంటుంది కదా మనకు అల్లం ముక్క, అల్లం గ్రేట్ చేసేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ చల్లేసుకోండి, రాక్ సాల్ట్ చల్లేసుకొని స్లోలీ 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 తినేసేయండి. డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతుంది, మెటబాలిజం పెరుగుతుంది, ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.